వయస్సు ఈ మధ్య ఇండస్ట్రీలో తలెత్తుతున్న పెద్ద సమస్య. హీరో హీరోయిన్ల మధ్య వయసు తేడా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు ఎన్టీఆర్ కు మనవరాలిగా పరిచయమైన శ్రీదేవి ఆ తర్వాత ఎన్టీఆర్ తోనే రొమాన్స్ చేసింది. అలా ఎంతో మంది హీరోలు తమకన్నా చాలా చిన్న వయసు ఉన్న హీరోయిన్లతో రొమాన్స్ చేశారు. అప్పట్లో ఇదొక పెద్ద సమస్యగా అనిపించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. 50 ఏళ్ల హీరోతో రొమాన్స్ చెయ్యాలంటే మినిమం హీరోయిన్ కు 30 ఏళ్లు దాటుండాలి. 20 ఏళ్ల కుర్ర హీరోయిన్ నటిస్తుందని తెలియగానే సోషల్ మీడియాలో ఆ హీరో హీరోయిన్లపై ట్రోలింగ్ మొదలవుతుంది. ప్రస్తుతం మలయాళ బ్యూటీ మమితా బైజు, స్టార్ హీరో సూర్య ఇలాంటి ట్రోలింగ్ నే ఎదుర్కొంటున్నారు. ప్రేమలు సినిమాతో సౌత్ లో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్న మాలీవుడ్ భామ మమితా బైజు కెరియర్ ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. మంచి కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోన్న మమిత ప్రస్తుతం విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో సూర్య సరసన నటించింది. అయితే ఇదే ఆమె చేసిన పొరపాటు అని పలువురు విమర్శిస్తున్నారు. తనకంటే 25 ఏళ్లు పెద్దైన సూర్యతో రొమాన్స్ చేయడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే విడుదలైన జననాయకన్ చిత్రంలో 52 ఏళ్ల దళపతి విజయ్ కు కూతురిగా మమిత కనిపించింది. సూర్య వయస్సు కూడా విజయ్ వయస్సుతో సమానమే. విజయ్ కి కూతురుగా నటించి సూర్యతో రొమాన్స్ చేయడం ఏమిటి అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఈ చిత్రం ఏజ్ గ్యాప్ ప్రేమ కథాంశంతో సాగుతుందని, అందుకే ఈ పాత్రకు ఆమె సరైన ఎంపిక అని చిత్ర బృందం స్పష్టం చేసింది. ఇందులో సూర్య ఒక రిచ్ మ్యాన్ గా కనిపిస్తూ ఉండగా అతడిని ప్రేమించే యువతిగా మమిత నటిస్తోంది. తెరపై ఈ వయసు వ్యత్యాసాన్ని దర్శకుడు ఎంత కన్విన్సింగ్ గా చూపిస్తాడనే దానిపై మమిత కెరియర్ ఆధారపడి ఉంది. కొంచెం తేడా వచ్చినా సోషల్ మీడియాలో ట్రోలింగ్, నెగిటివిటీ తప్పదు. అయితే కథాపరంగా సూర్య మమిత సరైన జోడీ అని, సినిమా చూడకుండా వీరిద్దరి మధ్య రొమాన్స్ అని ముందే అంచనా వేయడం పొరపాటు అని దర్శకుడు వెంకీ అట్లూరి తెలిపారు. సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఈ వయసు తేడా తప్పుగా అనిపించదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో చూడాలి.